ఆపరేషన్ సింధూరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టడానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య ఆపరేషన్ సింధూరి. పహల్గాములో మహిళల కళ్ళ ముందు వారి వారి భర్తలను చంపుతూ వారి నుదిటి బొట్టును చెరిపివేసిన దానికి చిహ్నంగా, ఆ నుదిటి బొట్టు ఆగ్రహవేశాలకి ప్రతిబింబంగా ఆపరేషన్ సింధూరిని ప్రారంభించింది భారత ప్రభుత్వం. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక 9 ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసేసింది. ఆ ఉగ్రవాద శిబిరాలు కేవలము ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకి బహల్పూర్, ఇది పంజాబ్లో ఉంది, పాకిస్తాన్లో పంజాబ్లో. ఇది జైషీ మహమ్మద్ యొక్క ప్రధాన స్థావరం. గుర్దికే, ఇది కూడా పంజాబ్లోనే ఉంది. లష్కరే తైబా హెడ్ క్వార్టర్స్ ఇది. ఈ రెండు కాకుండా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక 42 శిబిరాలు ఉంటే అందులో ప్రధానంగా లష్కరే తైబా శిబిరాలు ఏమున్నాయో, ఇంతకుముందు భారతదేశం మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయో, ఎక్కడి నుంచి వాళ్ళు ప్రవేశించారో అటువంటి ఒక ఏడింటిని గుర్తించి మట్టు పెట్టడం మనకు కనబడుతుంది. ఆపరేషన్ సింధూరికి గుర్తుగా బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు 2 మహిళలతోటి కూడి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలతోటి బ్రీఫింగ్ ఇప్పించడము మహిళల పట్ల జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఈ సింధూరి ఏ రకంగా జరుగుతుందో చెప్పడానికి ఒక ప్రతీకగా మనం చూడొచ్చు. ఇప్పుడు 9 శిబిరాలు నాశనమైనవి. ఈ శిబిరాలన్నీ కూడా కేవలము ఈ ఉగ్రవాద శిబిరాలు అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు చెప్తూ మాట్లాడారు, ఇది నాన్ ఎస్కలేటరీ, రెస్పాన్సివ్ అండ్ ప్రపోర్షనేట్ యాక్ట్ అని. ఇది నాన్ ఎస్కలేటరీ. మన యుద్ధాన్ని ఇప్పటికీ కూడా కోరుకోవటం లేదు. మన యొక్క జయము లక్ష్యము ఉగ్రవాద శిబిరాలే. ఉగ్రవాద శిబిరాలను బద్దలు కొట్టడం, ఉగ్రవాదులు అంతం చేయటం, భూగోళం మొత్తం మీద వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వదిలిపెట్టమన్నారు మోడీ. దానికి గుర్తుగా అది కేవలము పాకిస్తాన్కి ఇప్పుడు కాశ్మీర్లోనే కాదు, ఇంతకుముందు మనం జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ అన్ని కూడా పీఓకే మీద అంశాలే. కానీ ఈసారి పాకిస్తాన్లోకి ప్రవేశించడం జరిగింది. ఇంటర్నేషనల్ బోర్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఒక బహావల్పూర్ కూడా అదొక పెద్ద కేంద్రం. అది దాన్ని బద్దలు కొట్టారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తైబా, జైష్ మహమ్మద్, ఇవన్నీ కూడా సుప్రసిద్ధ ఉగ్రవాద సంస్థలు. వీటన్నిటిని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. కనుక మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము సివిలియన్ జోలికి పోలేదు. చూడండి ఎంత యాక్యురేట్గా వాళ్ళు బదులు కొట్టారంటే, ఆ శిబిరాల చుట్టూతో కూడా, ఆ డాబాల చుట్టూతో కూడా మిగిలిన డాబాలు శిబిరాలు అన్నీ ఉంటాయి, సివిలియన్స్ ఉంటారు. ఎంత యాక్యురేట్గా మన వాళ్ళు జరిపారంటే ఖచ్చితంగా శిబిరాలు మాత్రమే దెబ్బతిపోయే విధంగా చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. అంతేకాదు మన యుద్ధాన్ని కోరుకోవట్లేదని చెప్పడానికి వీలుగా మనకు తెలిసి మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ ఈ మిలిటరీ శిబిరాలు ఎక్కడున్నాయి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. కానీ మిలిటరీ శిబిరాల జోలికి మనం పోలేదు. యుద్ధాన్ని కోరుకునే పని మనం మిలిటరీ శిబిరాల జోలికి పోయి ఉండేవాళ్ళమే, మనం పోలేదు. మనం సాధారణ ప్రజల జోలికి అసలు పోలేదు కూడా. ఉగ్రవాద శిబిరాలు మాత్రమే దాడి చేశాం. అందువల్లే మిస్రీ గారి మాటల్లో, మన రక్షణ శాఖ కార్యదర్శి మిస్రీ గారి మాటల్లో, ఆయన రక్షణ శాఖ కాదు, మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారి మాటల్లో ఇట్స్ నాన్ ఎస్కలేటరీ. మనం ఎస్కలేట్ చేయటం లేదు, యుద్ధం జరిగి పోవటం లేదు. అట్ ద సేమ్ టైం ఇట్స్ ప్రపోర్షనేట్. ఏ ఉగ్రవాద శిబిరాలు అయితే మనం దాడి చేసినాయో, ఎవరైతే గత కొద్ది సంవత్సరాలుగా, కొద్ది ఏళ్లుగా, దశాబ్దాలుగా భారతదేశం మీద దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రమే పోతున్నాం. రెస్పాన్సివ్, మన మీద జరిగిన దాడికి ప్రతీకారం ఇది. కాబట్టి మనం యుద్ధాన్ని కోరుకోవటం లేదు, ఉగ్రవాద శిబిరాల మీద మేము లక్ష్యం పెట్టుకుంటున్నాం. పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, ఆలోచించి అది భారతదేశంతో ఒప్పందానికి రావాలి.
మూర్ఖంగా ముందుకు వెళితే మటుకు పాకిస్తాన్ దెబ్బతినిపోయేది వాస్తవం.